ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం కస్టమర్ని ఎలా డీల్ చేసుకోవాలి అనే దాని గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఫేస్ అయ్యేది, ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొనేది, డైలీ కూడా మనం ఏమేం ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా డీల్ చేసుకోవాలనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఒక్కొక్కసారి టైలరింగ్ చేసినాక, నేర్చుకున్న తర్వాత, కుట్టిన తర్వాత కొన్ని విషయాలలో ఒక 100 మంది మనం కుట్టినప్పుడు ఒక 99 మెంబర్స్ బాగుంది అని చెప్పేసి ఒక్క మెంబర్ మనకు బాగలేదు అని అనగానే మనకి ఎట్లనో అనిపిస్తుంది. ఒక్కొక్క కస్టమర్ అయితే ఇక అసలు మనకి పని రానట్టు, మన 20-30 సంవత్సరాల నుంచి పని చేసినా కూడా వాళ్ళ బ్లౌజ్ ఖరాబ్ చేసినట్టు, అది మనం కాకుండా వేరే వాళ్ళతో కుట్టించినట్టు ఊహల్లో బతికేసి కొంచెం లూజ్ ఉన్నా కూడా అనరాని మాటలు అనేసి ఇక ఆ కస్టమర్ మీద మనసు ఇరిగిపోయి మనం తీసుకోకుండా ఉంటేనే బాగు అనే పరిస్థితికి తీసుకొచ్చి ఇక వాళ్ళు బాధపడి మనల్ని కూడా బాధ పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్ అండి. ప్రతి ఒక్కళ్ళని కూడా మనం డీల్ చేసేటప్పుడు చాలా ఇదిగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక బ్లౌజ్ నేను కుట్టానండి ఈ మధ్యకాలంలో. ఆ బ్లౌజ్ నేను కుడితే ఆ సిస్టర్ వచ్చేసి ఇక చాలామంది దగ్గరికి తిరిగి నా దగ్గరకు వచ్చి ఉంటారు. నేను ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో నేను కొద్దిసేపు మాట్లాడగానే నాకు అర్థమైంది ఈమె నచ్చే మనస్తత్వం కాదు ఈమెది అని చెప్పేసి. అయితే నేనేం చేశానంటే మాస్టర్కి ఇచ్చేసి, మాస్టర్ గారు కొంచెం కొలతలు తీసుకుని దీని ప్రకారం కట్ చేయండి అని చెప్పేసి నా పనిలో నేను ఉండిపోయాను. తను కట్ చేసి నార్మల్గా కుట్టేశాడు. అది ఉంది కొంచెం లూజు. ఆ క్లాత్ చాలక కొంచెం సరిపోక కొంచెం జాయింట్ వచ్చిందనమాట మనకి. ఇక్కడ కొంచెం జాయింట్ వచ్చింది. ఆ జాయింట్ కోసం హరిశరలు, హరితిట్లు, హరి బాధలు అనమాట. ఇక ఆ ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో. ఒక మామూలు బ్లౌజ్, అది మామూలు బ్లౌజ్ ఎంత, అది అంటే వాళ్ళకి అది మామూలు ఏం కాదు. అది ఖరాబ్ అయిందన్న పరిస్థితిలో ఉన్నప్పుడు అది 200-300 చీర అయినా కూడా ఇబ్బందిగానే ఉంటుంది. కాకపోతే అదేంటి అంటే ఎలా కుట్టారు, ఎందుకు కుట్టారు అని ప్రశ్నించి చాలా ఇబ్బంది పెట్టారనమాట. ఇక ఇలాంటి వాళ్ళకి మనం ముందు మాట్లాడేటప్పుడే కొన్ని మాటలు మనం గమనించుకోవాలి. నేను కుదరకపోతే ఇక్కడే వేసిపోతా, ఈ జాకెట్ ఎలా ఉందో అలాగే కుట్టాలి, మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నారో అలాగే కుట్టాలి. కొన్ని మొండి మనస్తత్వాలు ఉన్న కస్టమర్స్ ఉంటారండి. వాళ్ళకి ఎక్కడ కుదరగానే మన దగ్గరకు వస్తారు. మనం ఏదో చంకలు గుద్దుకొని అబ్బో నేనే పెద్ద సీనియర్ని, నేనే తోపుని, నేను కుడితే వీళ్ళకి సెట్ అవుతుందని అని అయితే అనుకోవడానికి వీల్లేదు. ఎంత పెద్ద సీనియర్ అయినా, ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఒక్కొక్కళ్ళు మనల్ని ఏం చేస్తూ ఉంటారంటే క్వశ్చన్ చేస్తూనే ఉంటారు పని విషయంలో. కానీ మనం ఏం చేయాలంటే అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మనం కస్టమర్ వచ్చి అలాంటి సూచనలు అంటే నాకు కుడితే నచ్చదు, ఎవరు కుట్టినా నాకు కుదరదు, ఎక్కడ కుట్టించినా నాకు కుదరట్లేదు అంటున్నారు అంటే దాని అర్థం ఏంటి? మనకన్నా తోపులు లేరు, మనకన్నా పెద్ద ఇగోళ్ళు లేరు, నా దగ్గరకు వచ్చారంటే నేనే పెద్ద గొప్ప. నేనైతే అట్లా ఎప్పుడు అనుకోను. వాళ్ళ పనిని నేను ఆలోచిస్తాను. అవతల వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా వీళ్ళు నచ్చే మనస్తత్వం కాదు అనేది కూడా నేను గుర్తుపడతాను అనమాట. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట. అలాంటి వాళ్ళని మనం గుర్తుపట్టుకోవాలి. పట్టుకుని అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు 4-5 బ్లౌజులు తెచ్చిన ఒక్కటి నార్మల్ బ్లౌజు, లైనింగ్ బ్లౌజ్ కాకుండా సాదా బ్లౌజ్ తీసుకుని కుట్టాలి. ఒక 50 రూపాయలతో పోతుంది వాళ్ళ చుట్టరికం. కుదిరితేనే వస్తారు, లేకపోతే వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళని మనం జీవితాంతం భరించలేం. ఎందుకంటే ఒక్కొక్క మాటకి ఏమనిపిస్తుంది అంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన పని అంతా బూడిదలో పోసిన గంగా మన ధైర్యం అంతా కోల్పోతాం. ఒక బ్లౌజ్ కుదరలేదు అంటే అది మన మనసుకి ఇబ్బందిగా ఉంటుంది. 2-3 రోజులు సెట్ కావన్నమాట. ఎలా చేయాలి అనే ఒక టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే తను కాక తనతో పాటు ఉన్న ఒక 10 మందికి కూడా మన గురించి, మన షాప్ గురించి చెప్తూ ఉంటారనమాట. ఇలా చాలామందికి ఫేస్ చేసే ఉంటారు. కుదిరే వాళ్ళు కూడా, మనం ఎప్పటి నుంచో కుదిరే వాళ్ళు కూడా పోయి చెప్పగానే వాళ్ళు నమ్ముతారు. నిజంగానే కుదరలేదు, నాది కూడా కొంచెం లూజ్ ఉంది. ఏముందండి, కొంచెం క్లాత్ మనం కుట్టిన తర్వాత కొంచెం లూజ్ కావచ్చు, టైట్ కావచ్చు, ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. చంక కొంచెం టైట్ పట్టడము. ఎందుకంటే అది మన ప్రాబ్లం కాదు, మనం నార్మల్గానే కుడతాం. కానీ బాడీ వాళ్ళకి ఏంటంటే కరెక్ట్గా ఉండదు. కొంతమంది కండలు ఎక్కువగా ఉంటాయి, కొంతమంది చంక చిన్నగా ఉంటుంది, కొంతమంది చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, కొంతమంది అది వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి అర్థం కాదు. ఇక టైలర్ దగ్గరకు వచ్చా కాబట్టి అది మనమే కొలుచుకోవాలి, మనమే చేసుకోవాలి. కాబట్టి కొంచెం మిస్టేక్స్ వస్తాయి. కానీ ఆ మిస్టేక్స్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద భూతద్దంలో చూస్తారు. చూసి ఇక కుదరలేదు అని. ఒక ఆమె ఫోన్ చేసి
అసలు ఏం కుట్టుడండి, ఏం చేశారండి, ఎలా కుట్టారండి, ఏం చేశారు, అది ఇది నేనైతే అనుకున్నాను కదా. ఈ బ్లౌజ్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఇక ఆమె మాటలు విన్న తర్వాత ఏమైందండి అంటే చెప్పట్లేదు, ఏమైందంటే చెప్పట్లేదు. ఒక అర్ధ గంట అరుచుకున్న తర్వాత చెప్పండి ఏమైంది అని చెప్తే ఉక్సులు 2 పెట్టలేదు అని అన్నారు. అదేముందండి, ఇప్పుడు మనం లేస్తే 20-30 జాకెట్లు కొడతాము, మర్చిపోయి కస్టమర్కి ఇస్తే ఉక్సులు అయిపోయో లేకపోతే ఎక్కడో పరధ్యానంలో అది మర్చిపోయాం, మనం చెక్ చేసుకోకుండా ఇచ్చాము. 1-2 ఉక్సులు వచ్చి కొంచెం మర్చిపోయామని ఇచ్చినా లేకపోతే ఇంటి పక్కన వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు పెట్టుకున్నా అయిపోతుంది కదండి. దానికి ఇంత పెద్ద రాద్ధాంతం చేసి అసలు బ్లౌజ్ అంతా ఖరాబ్ అయిపోయినట్టుగా క్రియేట్ చేసి చాలా ఇబ్బంది పెట్టారనమాట. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి లెఫ్ట్ వేసిన వాళ్ళకి రైట్ వేసిన వాళ్ళకి లెఫ్ట్ ఉక్సులు, అలా కూడా ఇబ్బంది. ఒక్కొక్కసారి ఎక్స్ట్రా కాజా పెట్టకపోయినా ఇబ్బంది. ఎంత చిన్న పనులు అండి, అవి చిన్న పనులు వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు, అది మన తప్పే చేయకపోవడం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అశ్రద్ధలోనో లేకపోతే ఏదైనా పని ఎక్కువైనప్పుడో ఈ చిన్న చిన్న మిస్టేకులు జరుగుతాయి. ఇక అలాంటివి కూడా మనం పట్టేస్తూ ఉంటారనమాట. అందువల్ల మనం ఏదైనా చేసేటప్పుడు ఫస్ట్ కస్టమర్ దగ్గర తీసుకునేటప్పుడే కరెక్ట్గా తీసుకోవాలి. ఆ కొలతలు కానీ ఏదైనా కూడా మనం పర్ఫెక్ట్గా కరెక్ట్గా తీసుకోవాలి. 100% మనం చేయాలి, 100% ఇది మనకు కావాలి అని మనకు నమ్మకం కలిగినప్పుడే ఆ కస్టమర్ దగ్గర మనం తీసుకోవాలి. వాళ్ళు రౌండ్ నెక్ పలక మెడ పెట్టమంటే మనం రౌండ్ పెట్టి, బోట్ నెక్ పెట్టమంటే మనం నచ్చిన డిజైన్ పెట్టి, ఫుల్ హ్యాండ్స్ పెట్టమంటే హాఫ్ హ్యాండ్స్ పెట్టి, అలా కాదు. వాళ్ళ నెంబర్ తీసుకొని మనం కట్ చేసేటప్పుడు క్లాత్ సరిపోతుందా లేదా, ఏ మోడల్ పెట్టాలి మళ్ళీ ఒకసారి అడగండి. కప్పు పొడవు పెంచాలా మళ్ళీ రాసుకోండి, వాళ్ళు చెప్పినప్పుడు మళ్ళీ అడగండి. ఎందుకంటే నేను చెప్పలేదు అంటారు వాళ్ళు. అదే మనం ఫోన్ చేసామనుకోండి కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇక నేను చెప్పిందే ఉంటుంది అంటారు. కొంతమంది అదరగొడతారు, కొంతమంది లైనింగ్ మనం తెచ్చేసినా మాదే అని అదరగొడతారు. కొంతమంది ఫాలు మనం తెచ్చేసినా కూడా మాదే. ఈ చిన్న చిన్నవి 20-30 రూపాయలతో పోతుంది. కానీ బ్లౌజ్ మొత్తం కూడా వాళ్ళకి నచ్చక, డిజైన్ నచ్చక, కలర్ కాంబినేషన్ నచ్చక కూడా, ఆ చీర నచ్చక కూడా ఒక్కొక్కసారి టైలర్కి అంటగడతారు. ఇప్పుడు నా దగ్గరే అలాంటి బ్లౌజులు ఎన్ని ఉన్నాయో చూడండి. వాళ్ళకి నచ్చక మన మీద వేసి రుద్దుతారనమాట. ఇలాంటి మొండి మనస్తత్వాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి. నేను అందరినీ తప్పుగా పట్టట్లేదు. కొంతమంది ఏంటంటే ఎక్కడో ఫ్రస్ట్రేషన్ వచ్చి టైలర్ మీద తీసుకొని అది కుదరలేదు, పాడైంది, ఖరాబ్ అయిందని చెప్పేసి ఎవరికి చెప్పే సమాధానం వాళ్ళకి మన కాడ ఉండాలన్నమాట. డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్ళినప్పుడు వాళ్ళ కాడ మందు ఎలా అయితే ఉందో మన దగ్గర కూడా వాళ్ళకి చెప్పే సమాధానం కరెక్ట్గా ఉండాలన్నమాట. అలా చేసుకుంటే మనకి ఏ టెన్షన్ ఉండదు. అయితే కస్టమర్ వచ్చి అక్కడ నిలబడ్డ తర్వాత వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ డ్రెస్ మెయింటెనెన్స్ ఎలా ఉంది. కొంతమంది ఏంటంటే చాలా తిండికి ఇవ్వరు, దేనికి ఇవ్వరు, డ్రెస్ మెయింటెనెన్స్కే బాగా ఇంపార్టెంట్ ఇస్తారు. కొంతమంది నగలకి, కొంతమంది వంటలకి, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యాన్స్ ఉంటారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉన్నప్పుడు మనం అది పర్టిక్యులర్గా వాళ్ళకి తెలుసుకొని వీళ్ళు బట్టలు పిచ్చేవాళ్ళు, వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి కుదరాలి, వీళ్ళకి మనం కుదరగుతాము అనుకున్నప్పుడే మనం వాళ్ళకి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి తీసుకొని మనం కుట్టి మన పనికే మనం పరీక్ష పెట్టుకొని కొంచెం లూజ్ అయినా టైట్ అయినా మళ్ళీ వాళ్ళు మన కాడికి తేయకుండా మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన గురించి బదలాం చేసి వచ్చే గిరాకీని రాకుండా ఆపేదానికన్నా ఫస్టే మనం టాబ్లెట్ వేయాలి. అదేంటి అంటే ఒక మామూలు మొక్క తీసుకుని కుట్టి ఇక్కడే మన దగ్గరే వేసి చూసి ఏం ప్రాబ్లం ఉందో చేసి వాళ్ళకి ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ మాట అనేది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. అలా చేసుకోవాలన్నమాట. ప్రతి పని మంచి అయినా చెడైనా, మంచి ఏంటంటే చిన్నగా పాకుతుంది, చెడు విత్ సెకండ్లో కరోనా పాకినట్టుగా మొత్తం మనిషి ఇంటింటికి పాకిపోతుంది అనమాట. ఏదైనా వైరస్ వస్తే పాకిపోతుంది కదండి, అలా మంచి అంత తొందరగా పాకదు. ఆ మంచి వాళ్ళు వేసుకున్న తర్వాత కూడా నా దగ్గర కూడా కుట్టించే వాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళకి నామోసి అనమాట. అంటే పెద్ద పెద్ద వాళ్ళు అఫీషియల్స్ వచ్చి, అంటే నేను ప్రతి ఒక్కరిది డీల్ చేస్తాను, ప్రతి ఒక్కరిది కుడతాము. వాళ్ళు ఏంటంటే వచ్చి ఎక్కడ కుట్టించారు అని అంటే నేను హుజూర్ నగర్లో కుట్టించాను, కోదాడలో కుట్టించాను అంటే వాళ్ళకి నామోసి అయిపోయి నేను హైదరాబాద్లో కుట్టించుకొచ్చాను, మా చెల్లి ఇంటికి వెళ్ళాను మొన్న అని. అలా మన పేరు కూడా బయటికి రానివ్వడు, అది కుదిరినా కూడా. అలాంటి మనస్తత్వం వాళ్ళు కూడా ఉంటారు. ఇక వాళ్ళన మనం మార్చలేం, మనం ఏం చేయాలి. అలాంటప్పుడు మన బ్లౌజ్కి మనం లేబుల్ వేసుకోవాలి. లేబుల్ ఉంటుంది, ఆ లేబుల్ షోలర్కి యాడ్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్ గుర్తుపడతారు చూసిన వాళ్ళు. ఓహో ఫలానా పాషా టైలర్, ఫలానా బాలు టైలర్, ఫలానా సునీత టైలర్, ఫలానా ఈ టైలర్ ఆ టైలర్ అని చెప్పేసి గుర్తుపడతారనమాట. వాళ్ళు మనకి స్వతహాగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మన స్టిచ్చింగ్, మన లేబుల్ వాళ్ళకి పరిచయం చేస్తుంది. అలా మనం పరిచయాలు పెంచుకోవాలి. ఇక ఇంకోటి ఏంటి అంటే ఒకళ్ళు ఏంటి అంటే వాళ్ళకి అది వాళ్ళ మనస్తత్వం ద్వారా వాళ్ళకి కుదరకుండా మనల్ని బాధ పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని పట్టుకొని కూర్చోవద్దు.
ఇక వీలైతే ఆ క్లాత్ కట్టియాలి, లేకపోతే అది సెట్ చేయాలి, లేకపోతే వాళ్ళని వదిలించుకోవాలి. ఇక మన బిజినెస్ని స్టార్ట్ చేసుకోవడానికి మనం ఆలోచించాలి, కానీ వాళ్ళదే ఆలోచించుకుంటూ కుట్టొద్దు. ఎందుకంటే కొంతమంది వచ్చి అరుస్తారు కూడా, వెనక ముందు చూడదు, మట్టు మర్యాద ఉండదు. వాళ్ళ ఇంట్లో ఎలా అయితే బిహేవ్ చేస్తారో మన దగ్గర కూడా అలాగే చేస్తారు. చాలా మందిని చూశానండి నేను, మంచి వాళ్ళని కూడా చూశాను. బ్లౌజ్ అంతా ఖరాబ్ అయిపోయిన తర్వాత కూడా ఓపిక్గా వచ్చి నాన్న ఇలా కుట్టారు, దీన్ని చేయండి. అలాంటి వాళ్ళ వల్లనే ఇంకా మన షాపులు నడుస్తున్నాయి. కొంతమంది ఉంటారు ఇక అగ్ని పరీక్షలు అనమాట. చంకలో కొంచెం టైట్ అయినా, కొంచెం ముడతొచ్చినా, కొంచెం లూజ్ ఉన్నా, కొంచెం టైట్ ఉన్నా కుదరలేదు. దానికి ఒక పేరు ఏం పెడతారంటే కుదరలేదు. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే కస్టమర్ రాగానే వాళ్ళకి ఏం కావాలో రాసుకోవాలి. వాళ్ళు నచ్చితేనేమో కుట్టాలి, నచ్చకపోతే ఒకటి కుట్టాలి. ఆ ఒకటి కుట్టిన తర్వాత నచ్చిన తర్వాత ఇంకొకటి, ఒకటి రెండే కుట్టాలి. వాళ్ళు అద్దలు తీసుకుని 10 కుట్టారు అనుకోండి, ఫస్ట్ ఒకటి మంచిగానే కుట్టారు, తర్వాత ఆ 10 పోగొట్టారని. ఇక ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, అసలు ఈ టైలరింగ్ నేర్చుకోవడమే పెద్ద పాపమా ఏంటి నాయన అనుకుంటారు. మీరేంటన్నా ఇలా అంటున్నారు, ఇంత సీనియర్ అని అనొచ్చు. దీంట్లో బాధితులం సీనియర్లు జూనియర్లు అని ఉండదండి. కస్టమర్ని బట్టి మనకు ఉంటుంది. ఒక్కొక్క కస్టమర్ మైండ్ సెట్ని బట్టి మనం ఎంత మంచిగా కుట్టండి, కానీ వాళ్ళకి నచ్చలేదా మనల్ని అంటారు. ఇప్పుడు రోడ్డు మీద మనం మంచిగా వెళ్తాం, కానీ వచ్చేవాడు మనకు గుద్దుతాడైతే అని మనం అనుకోం కదా. మనం మంచిగానే ఉంటాం, మన సైడ్కినే నడుస్తున్నాం, కానీ వచ్చేవాడు వచ్చి మనకు గుద్దుతాడు. అలాంటి పరిస్థితి మనది కూడా. ఎప్పుడైనా కూడా మనం ఏం చేయాలంటే ఆదమరుపు అనేది పనిలో ఉండొద్దు. గిరాకు పెంచుకోవాలన్నా, రేటు పెరగాలన్నా, ఏది చేయాలన్నా కూడా వాళ్ళు 10% పెడితే మనం 20% మనం మైండ్ సెట్ దాని మీద ఉంచాలన్నమాట. అలా ఉంచితేనే మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాం అనమాట. ఎక్కడికక్కడికి మన పేరు అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక కుదరదు అనేది అయితే 100% ఉంటుందండి. అది నేను 20% 50% అన్నాను. ఎందుకంటే అందరికీ మన పని నచ్చాలనైతే రూల్ ఏం లేదు. కొంతమందికి ఫ్యామిలీ డాక్టరు, ఫ్యామిలీ టైలర్ ఎలా అయితే ఉంటారో అలాగే వాళ్ళు ఏంటంటే ఆ టైలర్ కాడ డబ్బులు ఇవ్వాల్సింది వచ్చో, వాళ్ళ మీద గొడవ అయ్యో, వాళ్ళు టయానికి ఇవ్వకపోతేనే మన దగ్గరకు వస్తారు. అప్పుడు మనం ఏంటి అంటే వెంటనే సెట్ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఏగేగి ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు వీళ్ళ గురించి. మనం ఫస్ట్ టైం కదా, వాళ్ళు ఏదో మంచిగా నీట్గా మాట్లాడి 4 డబ్బులు వేసిపోతే, 4 బట్టలు ఆడేసిపోతే మనం కుడతాం. కానీ ఇక వాళ్ళని మనం కుదిరితేనేమో బేషక్, కుదరలేదనుకో నాశనం చేశాను నా బ్లౌజ్ అని గోడవ పెడతారు. కొంతమంది ఉంటారు, ఇక్కడ కుట్టించి అప్పు పెట్టి వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ కుట్టించుకుంటారు, అక్కడ అప్పే వేరే దగ్గరికి. ఇలాంటివి అయితే నేను ఎన్ని కేసులు డీల్ చేశానో, ఎంతమందిని చూశానో. ఇప్పటి కుప్పలు నా దగ్గర మగ్గం వర్క్ బ్లౌజులు, కంప్యూటర్ వర్కులు, చీరలు, ప్రతిదీ కూడా నా దగ్గర అలాగే ఉంటాయన్నమాట. తీసుకపోరు వాళ్ళు. ఎందుకు అంటే ఇక వాళ్ళు మనకు కొంచెం, ఇప్పుడు ఒక 3000 బిల్ అయింది. 3000 బిల్ అయినప్పుడు ఏంటి, ఒక 1000 రూపాయలు ఇచ్చి 2000 తర్వాతకి ఇస్తానమ్మా, ఎప్పుడు వస్తుంటాను కదా, ఒక 4 సార్లు కుట్టించారు మన దగ్గర, వస్తుంటాను కదా అంటే మన నమ్మకం మీద ఇవ్వాలి. అప్పుడు ఎందుకంటే మన దగ్గర కుట్టిస్తున్నారు వాళ్ళు, ఎప్పుడు ఇస్తారు, ఇచ్చాము. అప్పుడు వాళ్ళకి ఏంటంటే చేయి టైట్ అవుతుంది. చేయి టైట్ అయ్యి ఏంటంటే ఇంకా మళ్ళీ బట్టలు కొనాల్సి వస్తే అది మన దగ్గరకు వస్తే ఇప్పుడు ఆ బట్టల బిల్లు మళ్ళీ పాత బిల్లు 2000 ఇవ్వాలి. మళ్ళీ మనం అడుగుతాము, వాళ్ళ దగ్గర ఉండవు ఇవ్వడానికి, పరువు పోతుంది. ఇదంతా ఎందుకని చెప్పేసి మన షాప్ దాటేసి వేరే షాప్కి వెళ్తారు. అక్కడైతే కేవలం ఏముంటుంది, ఇక కుట్టించిన బట్టలకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. మన అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏంటి అని మనం ఎప్పుడన్నా గట్టిగా దబాయించి అడిగామనుకోండి, అయ్యా నీ దగ్గర కుట్టించాను నేను, అందులో 2 జాకెట్లు ఏం బాగున్నాయి, 2 జాకెట్లు లూజులు ఉన్నాయి, 2 జాకెట్లు భుజాలు జారుతున్నాయి, ఇక ఇవే. ఎందుకంటే అవి చినిగిపోయాయి కదా, మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత అవి చినిగిపోయి ఉంటాయి. ఇక వాటికి డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళకి మనసు ఒప్పదు. అలా ఎన్ని వంకలు, ఎన్ని కష్టాలు పడైనా కూడా వాళ్ళు ఎగ్గొట్టాలి అనుకుంటే అది ఎగ్గొడతారు. ఇక మనం అలాంటి వాళ్ళని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే అడ్వాన్స్ తీసుకోవాలి. ముందు 3000 బిల్ అయింది, 1000 1500 మనం ముందు అడుక్కోవాలి. తర్వాత వాళ్ళు ఇవ్వగలుగుతారు ఖచ్చితంగా. అప్పుడు ఆ 1500కు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అప్పు పెట్టమండి, అప్పులు లేవు అని చెప్పాలి. ఒకవేళ అప్పులు ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి 4 షాల్తీలు ఉంటే 2 షాల్తీలు ఇచ్చి 2 షాల్తీలు మన దగ్గర ఉంచుకోవాలి. అలా చేయాలి. అలా చేస్తే ఆ డబ్బులు అనేవి మనకి నీట్గా వసూలు అవుతాయి. వాళ్ళకు కూడా ఇచ్చిపోవడానికి మంచిగా ఉంటుంది. వాళ్ళకు కూడా బర్డెన్ అనేది తక్కువ ఉంటుంది. ప్రతి బిల్లు కూడా 1000 వాళ్ళ దగ్గర ఆపొద్దు అనమాట. అలా ఆపితే మనకే నష్టం, మనకే బొక్క. ఓకేనా? ఇక ఈరోజు ఇలా ఎందుకు నేను చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇక ఆదివారం మంచిగా రెస్ట్ తీసుకుంటాము, సోమవారం రాగానే షాప్ తీసి ఇక నేను తెరవగానే ఇక ఈ బ్లౌజ్ ఆమె ప్రత్యక్షమైందనమాట. ఈ బ్లౌజు నేను కుట్టను అంటే ఊరుకోదు. వీళ్ళకి కుట్టించుకునడానికి ఎవరు దొరకరు. ఈరోజు కావాలంటే ఈరోజే ఇవ్వాలి. ఇక మళ్ళీ మనం కుట్టామా ఇక ఏదో ఒకటి వంక.
అన్నీ ఉన్నాయి ఈమెలో. కాకపోతే ఏం చేస్తాం, మనం వీళ్ళతో భరిస్తున్నాం కాబట్టి ఫస్ట్ నుంచి వీళ్ళు చెప్తే అలవాటు అవుతుంది, వీళ్ళు నేర్చుకుంటారు, వీళ్ళకి ఓకే అని అనుకుంటే ఇక మనం ఏదైనా చేయొచ్చు. అందువల్ల నేను అలాంటి వాళ్ళని ఏం చేస్తానంటే ఇక వీళ్ళు చెప్తే వింటారులే అని చెప్పేసి తీసుకుంటారనమాట. ఇప్పుడు ఈమెది వచ్చింది నాకు వెంటనే షాప్ దగ్గరికి రాగానే నాకు ఇది కనబడ్డదనమాట. ఇక నేను ఏం చేయాలి, ఎలా చేయాలో నాకు తెలియక ఇక కట్ చేయడం మొదలుపెట్టాను. ఈ కటింగ్ కంటే ముందు ఈ కొన్ని మాటలు నాకు గుర్తొచ్చాయి. ప్రతి టైలర్కి కష్టం అనేది ఉంటుంది. దీన్ని నేను ఎలాగో నా మనసులో ఉంచుకునే బదులు మీతో పంచుకుంటే నేను కొంచెం ఫ్రీ అవుతాను, మీకు కూడా ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు మీరు కూడా ఫేస్ చేయగలుగుతారు అన్నట్టుగా నేను చెప్పేశాను. ఓకేనా. ఈరోజైతే కస్టమర్ల గురించి చాలా విషయాలు మాట్లాడామండి. మనకి ఎక్కువగా ఫేస్ చేసే విషయాలే మాట్లాడుకున్నాము. మనం ఇంత కష్టపడేది ఆ డబ్బు కోసమే, ఆ యొక్క అమౌంట్ కోసమే. ఇక ప్రతిదాన్ని కూడా ఆలోచించి ప్రతిది కూడా మంచిగా చేసుకోండి. వర్క్ను పెరిగేటట్టుగా చేసుకోండి. మాటలు పడకుండా చాలా చక్కగా కుట్టుకోండి. మన ఛానల్లో ప్రతి దాని గురించి అన్నీ కూడా ఉన్నాయి, అన్నీ కూడా చక్కగా చేసుకోండి. ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.